నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన నాన్న. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమార్ వర్మ గారికి దాదాపు 70 సంవత్సరాలు. ఆయన చేస్తున్న ఉద్యోగం నుంచి కూడా పదవీ విరమణ పొందారు. ఒకరోజు ఉదయం వాకింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి రాగానే ఆయన ఎవ్వరూ లేకుండా ఏకాంతంగా కూర్చున్నారు. ఈ ఏకాంతాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆయనకు అనిపించింది. జీవితంలో మరణం తర్వాత మాత్రమే మనిషికి ఒంటరితనం ఉంటుంది. దానికంటే ముందొచ్చే వృద్ధాప్యంలో ఒంటరితనం గనక వచ్చింది అంటే అది నరకం కంటే భయంకరంగా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తూనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకొని తన గదిలో కూర్చుని ఉన్నారు. ఆయన చాలా ఏళ్ల నుంచి అదే నగరంలో ఉంటున్నారు. ఆయన వాళ్ళ సొంతూరు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. వాళ్ళ సొంతూరు చాలా చిన్నది. దగ్గర ఒక 400 కుటుంబాలు జీవిస్తూ ఉంటారు. దాదాపుగా ఊర్లో వాళ్ళందరినీ ఒక్క రోజులో కలుసుకోవాలన్నా కూడా కలుసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉండగానే తన ప్రపంచమంతా తన అరచేతిలోనే ఉన్నట్టుగా ఆయన కనిపించింది. వాస్తవానికి ఈ ఊరికి రాకముందు కుమార్ వర్మ గారు తమ సొంతూరులోనే భార్య కొడుకుతో కలిసి నివసించేవారు. కానీ కొడుకు పై చదువుల కోసం ఆయన నగరానికి రావాల్సి వచ్చింది. ఆ నగరంలోనే చిన్న ఇల్లు కట్టించుకున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి చాలా కాలం అవుతుంది. కొన్నేళ్ల క్రితమే ఆయన భార్య జగదీశ్వరి గారు గుండెపోటుతో మరణించారు. కొడుకు భరత్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ యూనివర్సిటీలో భరత్ కెరియర్ చాలా ఉజ్వలంగా సాగింది. ఆ కారణంగానే భరత్కి అక్కడే ఉద్యోగం వచ్చింది. అక్కడే తనలాగే ఇండియా నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ముందులో భరత్ అప్పుడప్పుడు తన తండ్రి దగ్గరకు వచ్చి చూసెళుతూ ఉండేవాడు. చివరిసారిగా భరత్ తన తల్లి చనిపోయినప్పుడు ఇండియాకు వచ్చాడు. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాలు ఇంకా నెలలు గడిచిపోయాయి. భరత్ తన తండ్రిని చూడ్డానికి ఈ మధ్యలో రానే లేదు. ఇంత పెద్ద నగరంలో కుమార్ వర్మ గారు పూర్తిగా ఒంటరి వారైపోయారు. ఈ రోజు కుమార్ వర్మ గారు తన వాకింగ్ నుంచి ఇంటికి తిరిగొచ్చి తన గదిలో కూర్చొని ఆయన ఒంటరిగా గతం గురించి వర్తమానం గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అయింది. అవతల వైపు నుంచి తన కొడుకు భరత్ స్వరం. నాన్న, నేను భరత్ని మాట్లాడుతున్నాను అనగానే కుమార్ వర్మ గారి మొహం సంతోషంతో వెలిగిపోయింది. బాబు భరత్, చెప్పు, నువ్వెలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? కోడలు, నువ్వు అందరూ బాగున్నారు కదా? నీ వర్క్ ఎలా జరుగుతుంది అంటూ గుక్క తిప్పుకోకుండా చాలా ప్రశ్నలు వేశారు. వెంటనే భరత్, మేమంతా బాగున్నాం నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. వెంటనే కుమార్ వర్మ గారు కూడా, నా ఆరోగ్యానికి ఏం బాబు, బాగానే ఉంది. కానీ ఈ వయసులో పెద్దవాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో ఏమవుతుందో ఎవరికి తెలుసు? జీవితం అంటే అంతే కదా. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు. నువ్వు చెప్పు, అసలు ఏమైంది? చాలా రోజుల తర్వాత నువ్వు నాకు ఫోన్ చేశావు. ఎన్ని రోజులకి మీ నాన్న నీకు గుర్తుకొచ్చాడా అన్నారు కుమార్ వర్మ గారు. వెంటనే భరత్, నాన్న, ఏం చెప్పమంటావు? నా జీవితం చాలా బిజీ అయిపోయింది. నాకు అసలు తీరికే ఉండడం లేదు. ఏం చేయడానికి సమయం లేదు. నేను చాలా రోజుల నుంచి ఇండియాకు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ అస్సలు కుదరడం లేదు నాన్న. మీరే మా దగ్గరికి అమెరికా ఎందుకు రాకూడదు? అసలు మీతో ఈ విషయం మాట్లాడాలనే చాలా రోజులుగా మీకు కాల్ చేయాలని ఆలోచిస్తున్నాను. కానీ నాకు అస్సలు ఆఫీస్ టెన్షన్స్తో టైమే ఉండడం లేదు అని భరత్ చెప్పగానే కుమార్ వర్మ గారు, పర్వాలేదులే బాబు, పదవి పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందరికీ అలాగే జరుగుతుంది. కుటుంబాన్ని, బాధ్యతల్ని, మన మీద ఆధారపడిన మనుషులని ఒక్కోసారి పరిస్థితుల దృష్ట్యా నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. నాకు నీ పరిస్థితి అర్థమైంది బాబు అని కుమార్ వర్మ గారు అన్నారు. వెంటనే భరత్, నా ఆలోచనలన్నీ నీ గురించే నాన్న. నువ్వు మాత్రం ఒంటరిగా ఆ ఇంట్లో ఎన్నాళ్ళనుంటావు? ఇప్పుడు వృద్ధాప్యం వల్ల నీ ఆరోగ్యం కూడా సరిగ్గా బాగుండడం లేదు. ఇప్పుడు అమ్మ కూడా మనతో పాటు లేదు.
ఇంకా మీరు ఒక్కరే అక్కడే ఉంటే మీరు ఎలా ఉన్నారో ఏంటో అనే దిగులు మమ్మల్ని ఇక్కడ వేధిస్తూ ఉంటుంది. మీరిక్కడే మా దగ్గరకు వచ్చేసి మాతో పాటు ఉంటే మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నా ఆలోచన సరైందే అని మీకు అనిపిస్తే మీరు కూడా మాతో పాటు అమెరికా వచ్చేసి ఇక్కడే ఉండండి నాన్న. ఇక్కడ మేమిద్దరం ఆఫీసులకు వెళ్ళినా కూడా ఇంట్లో కేర్ టేకర్ ఉంటుంది, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంకా మీరు మన వాళ్ళిద్దరితో కాలక్షేపం చేస్తూ మీరు మీ మిగిలిన జీవితాన్ని హ్యాపీగా గడిపేయొచ్చు అని భరత్ అనగానే కుమార్ వర్మ గారు కూడా కొడుకు మాటలకి చాలా సంతోషించారు. వెంటనే ఆయన మనసులోనే ఆలోచించడం ప్రారంభించారు. ఏదో ఒక రోజు అకస్మాత్తుగా నేను కన్ను మూయొచ్చు. అప్పుడు నా కొడుకు ఈ బిజీల వల్ల నా అంత్యక్రియలకు రాలేకపోవచ్చు కూడా. ఇప్పుడు నా కొడుకు చెప్పినట్టు నేను అమెరికా వెళ్ళిపోతే ఏ చింత లేకుండా నా కొడుకు ఒళ్ళోనే నా చివరి శ్వాసను విడవచ్చు అని ఆలోచించి కుమార్ వర్మ గారు కొడుకు ప్రతిపాదనకి ఒప్పుకున్నారు. వెంటనే భరత్, నాన్న ఇక నుంచి మీరు అమెరికాలోనే స్థిరపడొచ్చు. ఇక మనం భారతదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఊర్లో మనకున్న ఇంటిని కూడా అమ్మేసే నాన్న. ఇక మళ్ళీ మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరాలు కూడా ఉండాల్సిన పని లేదు అని చెప్పాడు భరత్. కొడుకు ఇల్లు అమ్మమని చెప్పిన మాటలకి కుమార్ వర్మ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఇంట్లో తన భార్యకు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొడుకు చెప్పింది కూడా నిజమే. ఆయన ఇప్పుడు కొడుకుతో పాటు అమెరికా వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ తిరిగి రావడం అనేది జరగకపోవచ్చు. ఇక ఇల్లు ఉన్నా లేకపోయినా తేడా ఏముంది అని అనుకుని కుమార్ వర్మ గారు కొడుకు చెప్పినట్టుగానే ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఒప్పుకున్నారు. మరుసటి రోజు నుంచే న్యూస్ పేపర్లలోనూ తెలిసిన బ్రోకర్లకి ఆ ఇల్లు అమ్మకం గురించి చెబుతూనే ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ ఇల్లు కొనడానికి మంచి పార్టీ వచ్చింది. కుమార్ వర్మ గారు ఇల్లమ్మేసి ఆ డబ్బంతటిని బ్యాంకులో తన అకౌంట్లో వేసుకున్నారు. దాదాపు నెల రోజుల తరువాత భరత్ ఇండియాకి వచ్చాడు. అమెరికాలో ఇండియన్ బ్యాంకులు ఉండవని, కుమార్ వర్మ గారి అకౌంట్లో డబ్బులుంటే వాటిని అమెరికా వెళ్ళాక డ్రా చేసుకోవడం కుదరదు అని చెప్పి తండ్రి ఖాతాలో ఉంచిన డబ్బు మొత్తము తన అకౌంట్లోకి మార్చుకొని అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భరత్ అమెరికాలో ఉండగానే కుమార్ వర్మ గారికి వీసా పేపర్లు పంపించాడు. అన్ని ఫార్మాలిటీసు పూర్తయి కుమార్ వర్మ గారికి వీసా కూడా వచ్చింది. పాస్పోర్టు, వీసా అన్ని పనులు తొందరగా పూర్తయిపోయాయి. భరత్ తండ్రికి తనకి కూడా టికెట్లు బుక్ చేశానని చెప్పి తర్వాత రోజే మనం అమెరికాకి ప్రయాణం అవుతున్నామని చెప్పి కుమార్ వర్మ గారితో చెప్పాడు. కుమార్ వర్మ గారు తనకి కావలసిన సామాన్లన్నీ సర్దుకుని కొడుకు భరత్తో కలిసి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కుమార్ వర్మ గారిని ఎయిర్పోర్ట్ బయటే ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి, భరత్, నాన్న నేను లగేజీ డ్రాప్ చేసి మిగతా చెకింగ్స్ అన్ని పూర్తి చేసుకొని వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుమార్ వర్మ గారు అక్కడే బెంచ్ మీదే కూర్చున్నారు. ఆయన మనసు గతం గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆయన ప్రశాంతంగా కూర్చొని తన గతం యొక్క పేజీలను తిప్పడం ప్రారంభించారు. అదే సమయంలో తన భార్య ఎంతో ఇష్టంతో ప్రేమతో కట్టించుకున్న ఇంటిని అమ్మేశాము అన్న ఆలోచనతో ఆయన గుండె కాస్త బరువెక్కింది. ఈ నగరానికి రాకముందు కుమార్ వర్మ గారు ఆయన భార్య జగదీశ్వరి గారు తమ సొంతూరులో ప్రశాంతంగా ఉండేవారు. కొడుకు చదువు కోసం సిటీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు సిటీలో అద్దె ఇల్లు తీసుకుని ఉందాము అని అనుకున్నారు. కానీ ఆయన భార్య జగదీశ్వరి గారికి అద్దెంట్లో ఉండడం అంత ఇష్టం లేదు. ఆవిడ కుమార్ వర్మ గారితో అద్దె ఇంట్లో ఇబ్బందులు పడడం ఎందుకండి, అద్దె ఇంట్లో మనకు నచ్చినట్టు ఉండాలంటే కుదరదు కదా, వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు, అందుకే బ్యాంక్ లోన్ తీసుకొని మనమే స్వయంగా మనకి నచ్చినట్టుగా ఒక ఇల్లు కట్టించుకుందాం, కట్టించుకోవడం కుదరదు అనుకుంటే ఏదైనా ఒక చిన్న ఇల్లు కొనుక్కొని కావాలంటే రీమోడల్ చేయించుకుందాం, ఎందుకంటే మనకి ఇల్లు అనేది మనకుంటే వృద్ధాప్యంలో అక్కడా ఇక్కడా తిరగకుండా మన ఇంట్లో మనం పడుంటాము అని చెప్పారు. ఆ మాటలు కుమార్ వర్మ గారికి కూడా చాలా నచ్చాయి. స్థలం కొని సిటీలో చిన్న ఇల్లు కట్టుకున్నారు. అయితే జగదీశ్వరి గారు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ ఇంట్లో ఎక్కువ ఏళ్లు ఉండలేకపోయారు. ఆవిడ అర్ధాంతరంగా గుండెపోటుతో చనిపోయారు. ఆ జ్ఞాపకాలే కుమార్ వర్మ గారి మదిలో మెదులుతూ ఉన్నాయి.
ఆ రోజు రాత్రి ఆవిడికి చాలా బాధగా అనిపించింది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అయ్యింది. హడావిడిగా ఆటో మాట్లాడుకొచ్చి కుమార్ వర్మ గారు ఆవిడని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఆమెను కాపాడలేకపోయారు. ఆవిడ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. కుమార్ వర్మ గారిని లోకంలో ఒంటరిగా వదిలేసింది. జగదీశ్వరి గారు చనిపోవడంతో భరత్ కొన్ని రోజులు ఇండియాకు వచ్చి తల్లి కర్మకాండలన్నీ అయిన తరువాత మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇన్నేళ్లలో భరత్ ఎప్పుడూ ఇండియాకి రాలేదు. చాలా ఏళ్లు గడిచిపోయాయి. భరత్ తన బిజీలో తాను మునిగిపోయాడు. ఇన్ని రోజుల తరువాత అకస్మాత్తుగా నా కొడుకుకి తండ్రి గుర్తొచ్చాడు. నా భార్య నా కొడుకుకి కలలో కనిపించి తన మనసు మార్చిందేమో. నా ఒంటరితనాన్ని పైలోకంలో ఉండి కూడా తను చూసి తట్టుకోలేక కొడుకుకి ఇలాంటి బుద్ధి కలిగేలా చేసిందేమో అని ఆలోచించుకుంటూ ఉన్నారు కుమార్ వర్మ గారు. ఈ ఆలోచనలన్నింటిలో మునిగిపోయిన కుమార్ వర్మ గారు ఒక్కసారిగా ఆయన కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నట్టుగా అనిపించడంతో బెంచి ఆసరా తీసుకుని లేచి నిలబడ్డారు. ఆయన చేతుకున్న గడియారం వైపు చూసేసరికి కొడుకు భరత్ ఆయనని అక్కడ విడిచిపెట్టి వెళ్ళి గంట దాటిపోయింది. ఇదేంటి, భరత్ ఇంకా రాలేదు, ఫ్లైట్ టైం కూడా అవుతున్నట్టుగా ఉంది అని ఆలోచించుకుంటూ అక్కడే కూర్చునున్నారు కుమార్ వర్మ గారు. చూస్తూ చూస్తూ ఉండగానే 2 గంటలు గడిచిపోయాయి. కుమార్ వర్మ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన గబగబా లోపలికి వెళ్ళి కౌంటర్ దగ్గర ఎవరినైనా అడగాలి అని అనుకున్నారు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఆయన్ని ఆపేశారు. టికెట్ చూపించమన్నారు. ఆయన దగ్గర టికెట్ లేదు, ఎలా చూపించగలుగుతారు? వెంటనే ఆ సెక్యూరిటీ వాళ్ళకి కుమార్ వర్మ గారు విషయమంతా చెప్పారు. నా కొడుకు లగేజీ డ్రాప్ చేసి వస్తానని నన్ను ఇక్కడ వదిలి వెళ్ళాడు. ఇప్పటి వరకు రాలేదు. మేము అమెరికా వెళ్లాల్సిన ఫ్లైట్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ సెక్యూరిటీ అతను కౌంటర్లో కనుక్కొని అమెరికా వెళ్లాల్సిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి కూడా 1 గంట అయిపోయింది అని చెప్పగానే కుమార్ వర్మ గారు షాక్ అయిపోయారు. అదేంటి, అమెరికా వెళ్ళడానికి నాకు కూడా మా కొడుకు టికెట్ బుక్ చేశాడు, నేను లేకుండా ఫ్లైట్ ఎలా వెళ్ళిపోయింది అని అడిగినప్పుడు అక్కడున్న వాళ్ళు ప్యాసింజర్స్ ఎవరైనా ఎక్కకపోతే ఎయిర్పోర్ట్ వాళ్ళ తరపు నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, ప్యాసింజర్ లిస్ట్ లో కూడా మీ పేరు లేదు, మీ కొడుకు భరత్ పేరు మాత్రమే ఉంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా కుమార్ వర్మ గారు కుప్పకూలిపోయారు. ఆయనకు తెలియకుండానే ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. అంటే నా కొడుకు నాకు టికెట్ కొనలేదన్నమాట అని ఆలోచించుకుంటూ ఉండగానే కుమార్ వర్మ గారి కాళ్ళు వణికాయి. పిడుగు పడినట్టుగా నేల మీద కూర్చుండిపోయారు. ఆయన అక్కడే కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు. నా కొడుకు ఇంత చెడ్డవాడా? తన జీవితం బాగుండాలని నా ఆనందాలన్నింటినీ నేను త్యాగం చేశాను. నా కోరికలు ఇష్టాయిష్టాలు అన్ని చంపుకొని నా కొడుకు కోసం డబ్బులు పొదుపు చేశాను. ఆ సమయంలో నాకు ఒకే ఒక్క ఆలోచన వచ్చేది, భరత్ నా ఒక్కగానొక్క కొడుకు, నా కొడుకు కోరికలన్నీ నేను ఎలాగైనా తీర్చాలని మాత్రమే నేను అనుకునేవాడిని అని ఆలోచించడం మొదలుపెట్టారు కుమార్ వర్మ గారు. భరత్ అమెరికా వెళతాను అన్నప్పుడు కుమార్ వర్మ గారు తన పూర్వీకుల భూములను అమ్మి భరత్కి డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కుమార్ వర్మ గారు తన అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు కుమార్ వర్మ గారి అన్నయ్య పూర్వీకుల భూములు అమ్మడానికి నిరాకరించారు. దాంతో కుమార్ వర్మ గారు తన అన్నయ్యకు వ్యతిరేకంగా పోరాడారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ, మన దేశంలో విద్య లేదా, పని లేదా? అక్కడికి వెళ్లాల్సినంత అవసరం ఏముంది? మన పూర్వీకుల భూములన్నీ అమ్మి అంత డబ్బు ఖర్చు పెట్టి కొడుకును అమెరికా పంపాలనుకుంటున్నావా అంటూ కుమార్ వర్మ గారిని మందలించారు. కానీ కుమార్ వర్మ గారు ఆయన మాటలేవి పట్టించుకోలేదు. ఎలాగైనా సరే అన్నయ్యతో పోరాడి తన వాటా దక్కించుకొని ఆ వాటాని అమ్ముకొని కొడుకుకి డబ్బులిచ్చి అమెరికా పంపించారు. ఏ కొడుకు కోసమైతే తన తోడబుట్టిన అన్నయ్యను కూడా కాదనుకొని ఆయన మాట వినకుండా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి పోరాడి మరీ కొడుకుని అమెరికా పంపారో అదే కొడుకు ఈ రోజు తండ్రిని నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద వదిలేశాడు. సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన మాటలతో కుమార్ వర్మ గారి గుండె ముక్కలు ముక్కలైపోయింది. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డు, మీరెక్కడికి వెళ్ళాలి, మీ ఇల్లు ఎక్కడా, తిరిగి మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగాడు.
వెంటనే కుమార్ వర్మ గారు, నాకు ఈ భూమి మీద ఎక్కడా చోటు లేదు, నా కొడుకుతో కలిసి అమెరికా వెళదామని వచ్చాను. కొడుకు మాయమాటలు నమ్మి ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. కానీ తను నన్ను ఇప్పుడు ఇక్కడ విడిచిపెట్టేశాడు. ఇప్పుడిక నన్ను నా విధి ఎక్కడికి తీసుకువెళుతుందో నాకు తెలియదు అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేశాడు ఆయన. భగవంతుడా, ఈ కష్టకాలంలో నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకెవరు సహాయం చేస్తారు? ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేను మా అన్నయ్య దగ్గరకు వెళితే మా అన్నయ్య నాకు సహాయం చేస్తాడా లేదా? నేను చేసిన దానికి మా అన్నయ్య నన్ను అసలు క్షమిస్తాడా అని ఆలోచించుకోవడం మొదలు పెట్టారాయన. కానీ ఇప్పుడు కుమార్ వర్మ గారికి వేరే మార్గం లేదు. ఇలా రోడ్ల మీద నిస్సహాయంగా తిరుగుతూ ఆత్మగౌరవం చంపుకుని ముష్టెత్తడం కంటే తన అన్నయ్య దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరి తన పరిస్థితి చెప్పి సహాయం చేయమని వేడుకుంటే మంచిదేమో అని అనుకున్నారు కుమార్ వర్మ గారు. బస్ ఎక్కేందుకు నిస్సహాయంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. బస్టాండ్కి చేరుకొని ఆయన ఊరుకు వెళ్లే బస్ ఎక్కి 7 గంటలు ప్రయాణం చేసిన తర్వాత తన అన్నయ్య ఇంటికి చేరుకున్నారు. అన్నయ్య ఇంటి తలుపులు తట్టినప్పుడు పని మనిషి తలుపులు తెరిచింది. ఎవరు మీరు? మీకెవరు కావాలి? మీరు ఎవరిని కలవాలి అని అనుకుంటున్నారు అని ఆ పని మనిషి కుమార్ వర్మ గారిని అడిగింది. వెంటనే కుమార్ వర్మ గారు, మా ఇంట్లో మా అన్నయ్య లేడా? నా పేరు కుమార్ వర్మ, నేను వినయ్ వర్మ గారి తమ్ముణ్ణి. ఇది వినయ్ వర్మ గారి ఇల్లే కదా అని అడగగానే ఆ పని మనిషి, అవునండి, ఇది వినయ్ వర్మ గారి ఇల్లే అని చెప్పి వెంటనే వినయ్ వర్మ గారిని పిలిచింది. తన అన్నయ్యని చూడగానే కుమార్ వర్మ గారికి కన్నీళ్లు ఆగలేదు. ఆయన కళ్ళ నుంచి నిరంతరంగా కన్నీళ్లు దారలుగా ప్రవహిస్తూనే ఉన్నాయి. వెంటనే ఆ పని మనిషితో వినయ్ వర్మ గారు, మా తమ్ముడు కోసం మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి, కుమార్, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అసలు విషయం ఏమిటి? ముందు నువ్వు నీ కన్నీళ్లు తుడుచుకొని కాస్త మంచినీళ్లు తాగు, కాస్త ప్రశాంతంగా ఉండు అని చెప్పగానే కుమార్ వర్మ గారు కళ్ళు తుడుచుకొని మంచినీళ్లు తాగి నిశ్చలమైన స్వరంతో, అన్నయ్య, ఈ వయసులో నా కొడుకు నన్ను మోసం చేశాడు. ఇలాంటి రోజు చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. నా చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి అంటూ కుమార్ వర్మ గారు తన అన్నయ్యతో జరిగిన విషయం అంతా చెప్పారు. ఈ కాలం పిల్లలు ఎంత స్వార్థపరులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళని చదివించాలని, గొప్ప వ్యక్తుల్ని చేయాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటే పిల్లలు మాత్రం తల్లిదండ్రులను వదిలించుకోవాలనే స్వార్థంతోనే ఉన్నారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఉన్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసి అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. నా అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా నా కొడుకు మోసపూరితంగా అక్కడ మన ఇండియన్ బ్యాంక్స్ ఉండవని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు. నాకిప్పుడు ఏ ఆధారమూ లేదన్నయ్య. నేను ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరాలి అని అనుకుంటున్నాను అనగానే వినయ్ వర్మ గారు, ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు? ఇన్ని రోజులు ఎంతో గౌరవంగా హుందాగా జీవించిన నువ్వు ఈ రోజు వృద్ధాశ్రమానికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నావా? ఈ ఇల్లు మన ఇల్లు. నేను తొందరలోనే నా కూతురు మేఘనకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. మీ వదిన చనిపోయిన దగ్గర నుంచి ఈ ఇంట్లో నేను మేఘన మాత్రమే ఉంటున్నాము. ఇక నుంచి నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు అని చెప్పినప్పుడు కుమార్ వర్మ గారు తనకు ఒక నీడ దొరికినందుకు చాలా సంతోషించారు. కానీ తన అన్నయ్యకి భారంగా బ్రతకాల్సి వస్తుందని ఆయన చాలా బాధపడ్డారు. అలా ఒకరి మీద పడి బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. దాంతో ఆయన చాలా ఆందోళన చెందారు. ఈ విషయంలో అన్నదమ్ములిద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయి. అంతలోనే తన అన్నయ్య కూతురు మేఘన వచ్చింది. వినయ్ వర్మ గారికి పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత మేఘన పుట్టింది. అందుకే మేఘన భరత్ కంటే చాలా చిన్నది. మేఘన చాలా ఏళ్ల తర్వాత తన చిన్నాన్న కుమార్ వర్మ గారిని చూసి చాలా ఆశ్చర్యపోయింది. గబ్బగబ్బా వచ్చి కుమార్ వర్మ గారిని కౌగిలించుకుంది. తన చిన్నాన్న పరిస్థితి గురించి తెలియగానే మేఘన చాలా ఆశ్చర్యం ఇంకా విచారం వ్యక్తం చేసింది. మరుసటి రోజు మేఘన తన చిన్నాన్న కోసం రుచికరమైన టిఫిన్ చేసి గదిలోకి తీసుకెళ్లి ఆయనతో తినిపించింది. ఆ తరువాత మేఘన ఆన్లైన్లో క్లాసులు తీసుకోవడం కుమార్ వర్మ గారు చూశారు. వెంటనే కుమార్ వర్మ గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అమ్మా మేఘన, నేను కూడా నీలాగే ఆన్లైన్ క్లాసులు తీసుకోవచ్చా? ఇంట్లో కూర్చొని నా కొడుకు గురించి ఆలోచించుకుంటూ ఆందోళన చెందడం కంటే
ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడమే మేలు కదా. ఈ వయసులో స్కూల్కి కాలేజీకి వెళ్ళి ఏదైనా ఉద్యోగం వెతుక్కుని నేను ఇక బోధించలేను. ఇలా ఆన్లైన్లో అయితే ఇంటి దగ్గర నుంచే నేను పిల్లలకు బోధించొచ్చు కదా అన్నారాయన. మంచి ఆలోచనే బాబాయ్. నువ్వు చాలా గొప్ప మ్యాథ్స్ టీచర్వి. మ్యాథ్స్లో నీ స్ట్రాటజీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసులు ఉండడం వల్ల స్కూలుకు లాగా గంటలు గంటలు నిలబడి బోధించాల్సిన పని లేదు. మీ సౌకర్యాన్ని బట్టి ఆన్లైన్లో క్లాసులు తీసుకోవచ్చు అంటూ కుమార్ వర్మ గారి రెజ్యూమ్ని తను పనిచేసే స్కూల్కి పంపింది మేఘన. కొద్ది రోజుల్లోనే ఆయన సీనియర్ మ్యాథ్స్ టీచర్గా అపాయింట్ అయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్లోనే పిల్లలకి ఆన్లైన్లో పాఠాలు చెప్పేవారు. దీని ద్వారా ఆయన చాలా బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. తన ఖర్చులకి తానే స్వయంగా చూసుకుంటూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగుపడింది. తన జీవితంలో ఆయన తృప్తిగా ఉన్నారు. ఆయన అప్పుడే పేద పిల్లలకి ఏమైనా సహాయం చేయాలి అని అనుకున్నారు. తన సొంత కోచింగ్ సెంటర్ని కూడా పిల్లల కోసం ప్రారంభించాలి అని అనుకున్నారు. మేఘన కూడా ఆయనకి ఆ పనిలో చాలా సహాయం చేసింది. మేఘన దగ్గరలోనే ఒక స్థలాన్ని అద్దెకి తీసుకొని తన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడానికి సహాయం చేసింది. మిగతా సబ్జెక్టులు బోధించడానికి కూడా 2-3 టీచర్స్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ కోచింగ్ సెంటర్లో ఫీజులు చాలా తక్కువగా ఉండడంతో పేద పిల్లలు కూడా అక్కడ చదువుకోవడానికి వచ్చేవారు. మెల్లమెల్లగా ఆయన కోచింగ్ సెంటర్కి ఆదరణ మెల్లమెల్లగా పెరగడం ప్రారంభించింది. ఆ తరువాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. కుమార్ వర్మ గారి కోచింగ్ సెంటరు పెద్ద స్థాయికి చేరుకుంది. 2-3 సంవత్సరాల కాలంలోనే ఆయన కోచింగ్ సెంటరు పెద్ద విద్యా సంస్థగా ఎదిగింది. మరోవైపు తండ్రి దగ్గర కాజేసిన డబ్బులన్నీ తీసుకెళ్లి స్నేహితులతో పెద్ద వ్యాపారంలో పెట్టుబడి పెట్టి తన తండ్రికి చేసిన ద్రోహం నుంచి తన కొడుకు భరత్ ఎలా తప్పించుకుంటాడు? కుమార్ వర్మ గారు కొడుకు చేసిన ద్రోహాన్ని మరిచిపోయినా భగవంతుడు మాత్రం అలాంటి ద్రోహాన్ని మరిచిపోడు. ఎవరు చేసిన తప్పులకి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేస్తూ ఉంటాడు. పార్ట్నర్షిప్తో వ్యాపారం ప్రారంభించినప్పుడు భరత్ అప్పటికే తాను చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత తన స్నేహితులు మోసం చేసి ఆ డబ్బంతా దోచుకుని పరారైపోయారు. వీటన్నింటికీ మించి ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా 2 పిల్లలతో, భార్యతో పరాయి దేశంలో ఎన్నాళ్ళని ఉండగలుగుతాడు? తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో టికెట్లు కొనుక్కొని ఇండియాకి తిరిగొచ్చేశారు. ఇండియాకి తిరిగొచ్చేసిన తర్వాత భరత్ తన భార్య ఇంకా పిల్లలతో కలిసి తన అత్తామామల ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. తను ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ తనకి చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. దొరికినా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు ఏమీ దొరకడం లేదు. చిన్న ఉద్యోగం తన స్థాయికి తగ్గట్టు లేదని ఆ ఉద్యోగంలో చేరడానికి నిరాకరించాడు భరత్. ఖాళీగా కూర్చుని అత్తగారింట్లో పడి తింటూ ఉంటే ఏ అత్తామామలు మాత్రం తనకి విలువిస్తారు? మెల్లమెల్లగా అత్తామామలిద్దరూ భరత్ని విలువ లేకుండా చూడడం ప్రారంభించారు. ఇప్పుడు అత్తామామల ఇంట్లో భరత్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఎవ్వరూ తనకి విలువ, గౌరవం ఇవ్వడమే లేదు. ఆ ఇంట్లో తన మాటను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. తన మూలంగా తన పిల్లల్ని, భార్యని కూడా తన అత్తింటి వాళ్ళందరూ చీప్గా చూస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా సరే మంచి ఉద్యోగం సంపాదించి పరిస్థితులన్నింటినీ మార్చాలి అని భరత్ ఆలోచించడం ప్రారంభించాడు. అనుకోకుండా ఒకరోజు భరత్ న్యూస్ పేపర్ చదవడానికి తీసుకున్నప్పుడు న్యూస్ పేపర్లో తన తండ్రి ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. న్యూస్ పేపర్లో ఆయన ఇంటర్వ్యూ గురించి రాశారు. ఇంటర్వ్యూలో కుమార్ వర్మ గారు మాట్లాడుతూ, హార్డ్ వర్కర్లు సమస్యలు చూసి భయపడరు, తమ సొంత కష్టాల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కష్టపడి పనిచేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనం మన కష్టాన్ని నమ్ముకుంటే విజయం మన వెనకే వస్తుంది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. వయసుకి, మనిషి సాధించే విజయాలకి ఎలాంటి కనెక్షను ఉండదు అని చెప్పడానికి కుమార్ వర్మ గారే ఒక గొప్ప ఉదాహరణగా మారారు. 75 ఏళ్ల వయసులో తన మనసులో బాధని, కొడుకు చేసిన మోసాన్ని అధిగమించి తన టాలెంట్తో ఊహించని స్థాయికి ఎదిగి చూపించారు ఆయన. నేటి తరం తల్లిదండ్రులకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
పేద పిల్లలకి కూడా ఉచిత విద్యని అందించే బాధ్యతని కూడా ఆయనే తీసుకున్నారు. ఆ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వాళ్లల్లో ఆయన కూడా ఒకరు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఆయన్ని సన్మానంతో సత్కరించింది. ఎన్నో ప్రశంసనీయమైన పనులు చేసిన ఆయనకి ప్రభుత్వం గొప్ప బహుమతితో సత్కరించబోతుందని ఆ వార్తాపత్రికలో రాశారు. ఈ వార్తను చదివిన భరత్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తన తండ్రి ఈ రోజు ఇంత గొప్ప వ్యక్తి అయ్యాడు అని ఆశ్చర్యపోయాడు. వార్తాపత్రికలో ఆ వార్తతో పాటు ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు, అడ్రస్ కూడా ప్రింట్ చేశారు. భరత్ వెంటనే తన భార్యని, పిల్లల్ని తీసుకొని సహాయం కోసం తన తండ్రిని కలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్నారు. ఇద్దరు లోపలికి వెళ్ళి సెక్యూరిటీ గార్డుతో కుమార్ వర్మ గారిని కలవాలి అని అడిగారు. వెంటనే సెక్యూరిటీ అతను కుమార్ వర్మ గారి దగ్గరకు వెళ్ళి, సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పగానే, సరే ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టు, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పారు. కుమార్ వర్మ గారు అలా చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత కుమార్ వర్మ గారు ఆఫీస్ రూమ్ లోకి వచ్చారు. కుమార్ వర్మ గారిని చూడగానే భరత్ ఆశ్చర్యపోయాడు. తండ్రి కాళ్ల మీద పడి ఏడవసాగాడు. కుమార్ వర్మ గారు కూడా తన పాదాల దగ్గర పడి ఉన్న కొడుకు భరత్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అప్పుడు భరత్, నాన్న, నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. నేను మోసం చేసి ఈ ఇల్లు అమ్మించేసి ఆ డబ్బంతా కాజేసి నిన్ను ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేశాను. కానీ దేవుడు నేను చేసిన ఆ పనికి నన్ను శిక్షించాడు. నేను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా స్నేహితులందరూ నన్ను మోసం చేశారు. వ్యాపారంలో నన్ను నష్టాల పాలు చేశారు. చాలా రోజుల నుంచి నేను చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాను అంటూ భరత్ తండ్రి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. కొడుకు మాటలు విన్న కుమార్ వర్మ గారు, భరత్, భగవంతుని శిక్షలో ఎలాంటి తేడాలు ఉండవు. మనుషులెవ్వరూ నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు చేసినవన్నీ చూడకపోయినా భగవంతుడు మాత్రం మనం చేసిన పాపాలకి ప్రతిఫలం ఇవ్వకుండా వదిలిపెట్టడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా భగవంతుడు తలుచుకుంటే క్షణంలో కింద పడిపోతాం. లోతైన అగాధంలో ఉన్న వాళ్ళు కూడా అదే భగవంతుడు సహాయం చేస్తే గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతారు. నువ్వు నాకు చేసిన దానికి నేను నిన్నెప్పటికీ క్షమించాలి అని అనుకోవడం లేదు. ఈ ముసలి తండ్రి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేశావు. మాయ మాటలతో నన్ను నమ్మించి నన్ను రోడ్డు పాలు చేశావు. కష్టాలు వచ్చినప్పుడు మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అర్థమవుతుందని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. నేను ఆస్తి కోసం మా అన్నయ్యతో ఎంత గొడవ పెట్టుకున్నా కూడా ఇప్పుడు మా అన్నయ్యే నాకు అండగా నిలబడ్డాడు. మా అన్నయ్య కూతురు మేఘన నాకు సొంత కూతురులా మారింది. తను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయినప్పటికీ ఒక కొడుకులాగా తన అత్తగారింటిని, పుట్టింటిని రెండింటిని సమర్థవంతంగా నడిపిస్తుంది. నా బాధ్యత, నా అన్నయ్య బాధ్యత తానే తీసుకుని మమ్మల్ని ఇద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. నీలాంటి కొడుకును కనడం కంటే ఆ భగవంతుడు నాకు ఒక కూతుర్నిచ్చుంటే బాగుండేది. పర్వాలేదు, భగవంతుడు ఇవ్వకపోతే ఏమైంది? మేఘన రూపంలో నాకు ఒక కూతురు దొరికింది. తను నా అన్నయ్య కూతురే అయినా నాకు కూతురు లాంటిదే. తను నన్ను కన్న తండ్రిలా ప్రేమిస్తుంది, చాలా గౌరవిస్తుంది. తను నన్ను ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది అని చెప్పినప్పుడు భరత్ కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్న, మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో మీకు తెలియదు. ఒక్క పైసా కోసం మేము తహతహలాడుతున్నాము. ఇప్పుడు తిండి తినడం కూడా చాలా కష్టంగా మారిపోయింది మాకు. పిల్లల చదువులకి ఫీజులు కట్టలేక వాళ్ళ చదువులు కూడా ఆపించేశాము. వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. నాన్న, వాళ్ళ గురించైనా ఆలోచించి మమ్మల్ని క్షమించి దయచేసి మాకు సహాయం చేయి నాన్న. తల్లిదండ్రులు పిల్లలు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే క్షమిస్తారు కదా అని భరత్ అనగానే, నువ్వు చేసింది పొరపాటు కాదు, నమ్మక ద్రోహం. నువ్వు పొరపాటు చేసి ఉండుంటే నేను నిన్ను ఖచ్చితంగా క్షమించేవాణ్ణి. కానీ నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి నువ్వు నాకెంత పెద్ద ద్రోహం చేశావో. నిన్ను నమ్మి నీతో పాటు నడిచినందుకు నన్ను నడి వీధిలో నిలబెట్టావు. ఒక్కసారి నీ వల్ల మోసపోయాను. ఇంకా మళ్ళీ మళ్ళీ నీ మూలంగా మోసపోయి ఆ మోసాన్ని తట్టుకుని బ్రతికే శక్తి నాకు లేదు. నీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వే కష్టపడు.
నేను సంపాదించిన డబ్బు నుంచి ఒక్క పైసా కూడా నీకోసం నేను ఇవ్వను. నా వృద్ధాప్యంలోనే ఇంత నేను సంపాదించినప్పుడు, ఇన్ని విజయాలు సాధించినప్పుడు నీకు చాలా సమయం ఉంది, నీకు చాలా మంచి వయసు ఉంది. నీకున్న టాలెంట్తో డబ్బు సంపాదించి నీ జీవితాన్ని ఎలా గడపాలో ఆ సంగతి చూసుకో. ఇకపై నా నుంచి ఏదైనా ఆశించి నా దగ్గరికి రావద్దు. నేను క్లాస్ తీసుకునే టైం అయింది, నేను వెళుతున్నాను అని చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా కుమార్ వర్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొడుకు కోడలు ఇద్దరూ మొహాలు వేలాడేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. ఇప్పుడు వారికి సిగ్గు అవమానం తప్ప మరి ఏమీ మిగల్లేదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.